నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారనమాట. ఎవరో కాదు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చాలా థ్యాంక్స్ మా కోసం మీ స్పెషల్ టైం ని కేటాయించినందుకు. ఎలా ఉన్నారు సార్? చూస్తే చాలా కూల్ గా, అంటే బేసికల్ గా పొలిటీషియన్స్ అంటే చాలా గంభీరంగా కనిపిస్తారు కదా, బట్ మీరు మాత్రం చాలా కూల్ గా ఉన్నారనమాట. అంటే మేము కూడా ఫ్రీగా మూవ్ అయ్యేటట్టుగా ఉన్నారు. సో సార్ చెప్పండి సార్, ఒక ఆదివాసీల ముద్దు బిడ్డ, ఉద్యమకారుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఒక్కటి కాదు సార్, మీ గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఎలా సార్ అంటే, ఒక ఎల్ఎల్బి చేసి ఒక గవర్నమెంట్ పోస్ట్ ని అంటే వదిలేసుకొని రాజకీయాల్లోకి వచ్చి, బేసికల్ గా ఉద్యమకారుడు అంటే వాళ్ళ ప్రజలకున్న కష్టాలని పోరాడతారు. కానీ అదే ఒక పొలిటీషియన్ అయిన తర్వాత అవే వారు చెప్పిన వాటిని నెరవేర్చాలంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది మీకు? అంటే యాజ్ ఏ ఉద్యమకారుడు అండ్ పొలిటీషియన్ రెండు రోల్స్ కూడా మీరు ప్లే చేస్తున్నారు కాబట్టి సామాన్య ప్రజలకి మీరు ఎలా న్యాయం చేస్తున్నారు అసలు? ఇప్పుడు ఈరోజు వాస్తవంగా చిన్నప్పటి నుంచి కూడా ఒక లీడర్ గా నేను పాఠశాలలో కూడా ఎదిగిన వ్యక్తిగా, నాది 2012-13లో బీఈడి కంప్లీట్ అయినప్పటికీ కూడా నేను గవర్నమెంట్ ఉద్యోగంలో ఎప్పుడూ చేరేవాడిని. ప్రభుత్వ ఉద్యోగం చేయడమే ఇష్టం లేక ఉద్యమాల వైపు ఉన్న తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యేకమైన ఉద్యమంలో మనం కూడా భాగస్వాములు కావడం అనేది జరిగింది. దాంతోపాటు ప్రత్యేకించి షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసుల కోసం చైతన్యపరుస్తూ, ముఖ్యంగా విద్య పైన నేను విద్యార్థి లీడర్గా విద్యా సమస్యల మీద ఎక్కువ పోరాటాలు చేసిన వ్యక్తిగా మరి కంటిన్యూగా ఉద్యమాలలో ఉన్న, ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ హయాంలో ఉద్యమకారుల అణచివేత స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఉద్యమకారులు అణచివేత స్టార్ట్ చేశారో అప్పుడే నేను కూడా కంపల్సరీ ఇప్పుడు బయట ఏం చేసే పరిస్థితి లేదనే ఆలోచనతోటి ఐటీడీఏలో పేసా కోఆర్డినేటర్గా ఉద్యోగంలో నేను చేరడం అనేది జరిగింది. ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసిన ఇంటర్వ్యూలో నాకు అక్కడ జాబ్ రావడం జరిగింది. దాని తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే ఎప్పుడైనా ఉద్యమకారులకి ఒకరి కింద పనిచేయడం అంత ఇంట్రెస్ట్ గా ఉండదు. ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ కింద మనం పనిచేయడం కొంత ఈగోగా మాకు ఫీల్ అవుతాం. కాబట్టి తర్వాత సరే, మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉంటే మనం ఏం చేయలేము, మనం అనుకున్న లక్ష్యాలు వేరు, మనం ఇక్కడ ఉద్యోగం చేయడం వేరు అనే ఆలోచనతో 2021లో దానికి రాజీనామా చేసి ఆనాటి పిసిసి హోదాలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జైన్ కావడం అనేది జరిగింది. జైన్ అయిన వెంటనే వారం రోజుల్లో ఇంద్రవెల్లి ఆదివాసీ దళిత కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమంలో కూడా పూర్తి స్థాయిలో భాగస్వామి. అప్పటి నుంచి నా రాజకీయ ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. సార్, ఇప్పుడు బేసికల్ గా ఎవరింట్లో అయినా సరే గవర్నమెంట్ జాబ్ కానీ ఒక సెటిల్డ్ లైఫ్ అంటే ఫ్యామిలీ హ్యాపీ ఫీల్ అవుతుంది. బట్ మీరు ఈ జాబ్ నుంచి నేను రాజకీయాల్లోకి వెళ్తానంటే మీ ఇంట్లో యాక్సెప్ట్ చేశారా? వాస్తవంగా యాక్సెప్ట్ చేయరు. బట్ అదే క్రమంలో నేను రాజకీయాలు వచ్చే క్రమంలో మా మేడం కు కూడా అప్పుడే జాబ్ రావడం అనేది జరిగింది. ఆమెకి 20లో జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆమె టీచర్. నేను 21లో రాజకీయాలకు వచ్చిన. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీ చూడడానికి ఎట్లయినా మేడం కి జాబ్ వచ్చింది కదా అనే ఆలోచనతో నేను కంపల్సరీ మనం అక్కడ ఫిట్ అవుతలేం కాబట్టి ఆటోమేటిక్ గా నేను బయటకు రావడం. ఫ్యామిలీ సపోర్ట్ పూర్తిగా ఉంది? 100% ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది బట్టి నేను ఈ స్థాయిలో ఉన్నా. వాస్తవంగా రాజకీయాలు వచ్చిన తర్వాత కూడా, అంటే 21లో వచ్చిన తర్వాత కంటిన్యూగా మనం 2 సంవత్సరాలు నాకు ఒక అవకాశం దొరికింది. అంటే జనాలు తిరగడానికి, జనాలు విపరీతంగా తిరిగినాం. ప్రజల్ని ఏకతాటి పైన చైతన్యం చేయడం ముందు వరుసలో ఉన్నాం. మనం ఆ ప్రాంతంలో, అంటే నేను 21 నుంచి మొదలుకుంటే 23 వరకు కూడా యథాది 24/7 నేను నా యొక్క నియోజకవర్గ పరిధిలో ప్రతి బూత్ లో 303 బూత్ లో ప్రతి ఎవరు తిరిగిన గ్రామాల్లో కూడా వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అయితేనే మన బతుకులు బాగుపడతాయి, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ మనల్ని గుర్తించే పరిస్థితి లేదు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నాం, కానీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు సామాజిక న్యాయం కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీని, కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించమని రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి మనం అందరం కూడా సపోర్ట్ గా ఉందామని మనం క్షేత్రస్థాయిలో ప్రచారం చేసినాం. ఈ రోజు నేను ఏదైతే అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా నా యొక్క ప్రయత్నం జరిగి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక కలెక్టర్ కింద వర్క్ చేశారు అంటే, అక్కడంటే మీరు ఏమన్నా చెయ్యాలి అంటే వాళ్ళ పర్మిషన్ కావాలి. అలాంటిది ఇప్పుడు మీరు కలెక్టర్ కి ఏదైనా సరే చెప్పే సిచ్యువేషన్ కి మీరు ఎదిగారు కదా, ఎలా ఉంది సార్ ఆ సిచ్యువేషన్ నుంచి? ఇది మీరు గెస్ట్ చేశారా ఎమ్మెల్యే ఈ స్టేజ్ కి వస్తానని? అంటే మనం వాస్తవంగా గెస్ట్ ఎప్పుడైతే చేయలేదు వాస్తవంగా, కానీ గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులు నిండుగా నా మీద, నా ప్రాంత ప్రజల ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. వాస్తవంగా ఈ రోజు మీరు అన్నట్టు మీరు ఆ రోజులో మేము అడిగే పరిస్థితుల్లో ఈ రోజు మేము ఇచ్చే పరిస్థితులకు నేను నచ్చిన. ఇప్పుడు నా నియోజకవర్గ ప్రజలకి ఏం కావాలన్నా
నేను గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ పెట్టేసి మరి నా ప్రాంతానికి అన్ని రకాలుగా, అంటే గతం వేరు ప్రజెంట్ వేరు కాబట్టి గతంలో ఉద్యమాలు అంటే మనం ఉద్యమాలు చేస్తూ మనం అదే కలెక్టర్లు రిప్రజెంట్ చేస్తూ ఉంటాం, లేకపోతే ఎమ్మెల్యేలకు రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ రోజు నేను ఎమ్మెల్యే హోదా వడ్డించే స్థానంలో నేనున్నా. ఆ ప్రాంత ప్రజలకు ఏం కావాలన్నా ఈ రోజు నా ద్వారా తోచినంత సాయం నేను చేయగలుగుతున్నా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, ఏ శాఖకి ఆ శాఖలో వెళ్ళేసి మరి ప్రత్యేకమైన నిధులను తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే క్రమంలో చాలా హ్యాపీనెస్ అనేది ఉంది, ఒక ఎంజాయ్మెంట్ అవుతుంది పనిలో ఉంది. అండ్ మీ మీద ఒకప్పుడు కేసులు కూడా ఎన్నో కేసులు తెలంగాణ స్టేట్ లో నాకంటే ఎక్కువ కేసులు ఎవరికి లేవు. నా మీద 52 కేసులు ఉన్నాయి. అంటే నాకంటే ఎక్కువ అంటే గౌరవ ముఖ్యమంత్రి మీద ఉంటాయి. దాని తర్వాత టాప్ 1 లో నేనే ఉంటా. అంటే ఎమ్మెల్యేలో నేనే అత్యధికంగా కేసులున్న వ్యక్తిని. అంటే ఇంత మందికి అగైనెస్ట్ సార్ మీరు? అంటే అగ్నెస్ట్ అని కాదు, నేను రౌడీని కాదు, ఇంకేది కూడా కాదు. నేను ఆదివాసుల కోసం ఉద్యమాలు చేసిన వ్యక్తిగా. ఈ రోజు ప్రత్యేకించి ఆదివాసీ ఉద్యమాలకు సంబంధించిన కేసులు తప్ప వేరే కేసులు లేవు, కూడా కేసులు లేవు. అంటే ఒకటేసారి 10 కేసులు 15 సార్లు 10-30 కేసులు ఒకేసారి అట్లా ఎక్కువ కేసులు రావడం వల్ల వాస్తవంగా 2017 జరిగిన కేసులే 52, అవే ఎక్కువ కేసులు ఉన్నాయి. 2018 పోలే ఇప్పటికీ కంటిన్యూ నడుస్తున్నాయి. ఓకే సార్, ఇప్పుడు బేసికల్ గా మనం చూసుకుంటే ఆదివాసీలు అంటేనే పాపం వాళ్ళు వైద్యకి విద్యకి అన్నిటికీ కూడా దూరంగా ఉంటారు కొంచెం. సో నేను విన్నాను మీ ఇంటర్వ్యూస్ లో అక్కడ డిగ్రీ కాలేజ్ కూడా లేదు అనేసి. సో ఇప్పుడు అవన్నీ ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా సార్? ముఖ్యంగా మా ప్రాంతంలో అయితే డిగ్రీ కళాశాల ఉంది, బట్ మన ఏదైతే ఖానాపూర్ ఏరియాలో డిగ్రీ కళాశాల లేదు. ఎందుకంటే ఆ ప్రాంత వాసుల చిరకాల కోరిక. నేను గతంలో కూడా వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం అనేది కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వేరుకోవడం అనేది జరిగింది. పాపులేషన్ పరంగా చూసినా ఏది చూసినా 100% ఖానాపూర్కి డిగ్రీ కళాశాల అవసరం. ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం. మొన్న కూడా పోయిన నెల 16 తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి అన్న ఈ ప్రాంతంలో కంపల్సరీ డిగ్రీ కళాశాల అవసరం ఉంది, కంపల్సరీ ఏర్పాటు చేయాలంటే తప్పకుండా సానుకూలంగా స్పందించాడు. తప్పకుండా నా లక్ష్యం ఒకటే, ఆ ప్రాంతంలో ఏవైతే అవసరం ఉందో ఆ వాటికి ఏర్పాటు చేయడమే నా లక్ష్యం. అన్నిటికంటే అతిపెద్ద టార్గెట్ నాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం కావాలి. ఎందుకంటే గిరిజన విశ్వవిద్యాలయం కోసం నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక పాదయాత్ర కార్యక్రమాలు చేపట్టాను. అదేవిధంగా బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. ప్రత్యేకించి గిరిజన విశ్వవిద్యాలయం వస్తేనే ఆ ప్రాంతం అందుకు బాగుపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా వెనుకబడే జిల్లా మాట్లాడుతున్నారు తప్ప ఆ జిల్లా డెవలప్మెంట్ కావాలంటే ఏం కావాలి? ముఖ్యంగా విద్య, వైద్య, వ్యవసాయ పరంగా డెవలప్మెంట్ కావాలి. విద్యాపరంగా ఏమో ఆ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం అంటే విశ్వవిద్యాలయాలు వస్తే ఆ ప్రాంతంలో ఆ ప్రాంత బిడ్డలకి ఎక్కువగా చదువుకునే అవకాశాలు ఉంటాయి. అంటే విశ్వవిద్యాలయం వాతావరణం వేరు, బయట చదవడం వాతావరణం వేరు. కాబట్టి ప్రత్యేకించి నేను టార్గెట్ పెట్టుకుంది గిరిజన విశ్వవిద్యాలయం కోసం. ఓకే సార్, ఇప్పుడు మీరు గిరిజనుల గురించి టాపిక్ తీశారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు లంబాడీస్ కి ఆదివాసీలకి ఎప్పటి నుంచో తగు నడుస్తా ఉంది. వీళ్ళు మా వాళ్ళు కాదు, కానీ రిజర్వేషన్స్ అన్ని మాకు కూడా రాకుండా వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఈ ఇష్యూని మీరు ఎలా సాల్వ్ చేస్తారు? ఏమైనా ట్రై చేస్తారా? వాస్తవంగా లంబాడీ వర్సెస్ ఆదివాసీ ఉద్యమంలో ప్రధానంగా జరగడానికి కారణాలు ఏంటిదంటే మైగ్రేషన్ అనేది విచ్చలవిడిగా పెరిగిపోవడం. 1981 కావచ్చు, 1971 కావచ్చు, ఆ సెన్సస్ ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా తక్కువ పాపులేషన్ ఉంటది. అటు మెల్లమెల్లగా 2011 సెన్సస్ వచ్చేసరికి ఆ యొక్క పాపులేషన్ ఒక రెట్టింపు స్థాయిలో 3 పెరగడం అనేది జరిగింది. వాస్తవంగా అంత పాపులేషన్ పెరగదు, అది జగమెరిగి సత్యం. మా ఉద్యమాలు జరిగింది కూడా అదే. ఎవరైతే వలసవాదం ఉందో ఆ వలసవాదాన్ని పసిగట్టాలి, అట్లాంటి వాళ్ళని రిమూవ్ చేయాలి. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఆదివాసులు కావచ్చు, స్థానికంగా లంబాడీలు కావచ్చు, ఎవరైతే జెన్యున్గా ఉన్నట్టు వాళ్ళ హక్కులు కాలరాయబడతాయి. కాబట్టి ఆ బేస్ మీద ఆదివాసీ వర్సెస్ లంబాడ ఉద్యమం జరిగింది తప్ప, లేకపోతే ఆదివాసులు అంటే లంబాడికి పడిపోవడమో, లంబాడి అంటే ఆదివాసులకు పడిపోవడం ప్రధానమైన సమస్య కాదు. ఎప్పుడైనా సరే ఒక ఇంటికి ఉన్నప్పుడు కూడా ఒక తల్లికి 2 కొడుకులు అంటే ఈ చిన్న చిన్న వాటల విషయంలో గొడవలు జరుగుతుంటాయి. అదే క్రమంలో ఇప్పుడు ఆదివాసుల కంటే అత్యధికంగా ఉద్యోగాలు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు ఎక్కువ స్థాయిలో ఈరోజు ఆ సామాజిక వర్గానికి వెళ్ళిపోతున్నాయి. ఈ రోజు నిజమైన లబ్ధిదారులు లబ్ధి పొందుతలేని ఆలోచనతోటే ఆదివాసుల్లో ముక్తఖండంతో ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. ఆ ఉద్యమాలలో నాకు కూడా మిగతా కేసులు కూడా మాక్సిమం అవే కేసులు ఆమెది కూడా ఉన్నాయి. అందులో న్యాయం జరుగుతుంది అంటారా? అసలైన ఆదివాసులు న్యాయం జరుగుతుంది జరగదు అనేది సెకండరీ అయితే, తప్పకుండా ప్రభుత్వాలు కూడా న్యాయం చేసే విధంగా ఆలోచన చేసే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే ఉన్నట్టు ప్రభుత్వం మాది గతంలో సరే కేసీఆర్ హయాంలో ఏం చేయలేకపోయారు. కానీ ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ యొక్క అంశాన్ని ఏదో ఒక పులి స్టాప్ చేయాలనే ఆలోచనతో అవుతున్నారు. ఈ రోజు ఒకవైపు లంబాడీ సామాజిక వర్గం కావచ్చు, ఒకవైపు ఆదివాసీ సామాజిక వర్గానికి కావచ్చు, ఈ 2 సామాజిక వర్గాలకి సమన్యాయం చేయాలి. ఈ రోజు పదవుల పంపకం కావచ్చు, అదేవిధంగా ఇంకేదైనా కావచ్చు. అందుకే ముఖ్యమంత్రి అయిన తర్వాత లంబాడ కార్పొరేషన్, కుమ్రంభీం కార్పొరేషన్, అదేవిధంగా ఎరుకుల కార్పొరేషన్
ఈ రోజు 1971, 78 ఏవైతే మన వాళ్ళు అనుకునే దాంట్లో ఈ రోజు ఎలుకరా ఏనాది లంబాడాలని కలపాలనేది ఏదైతే మాట్లాడతారు, అందుకే ఎవరి వాటి వాళ్ళకి పంచడం వల్ల ఎవరి వాటి వాళ్ళు తినే ఆస్కారం ఉంటుందనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకించి సంత్ సేవలాల్ కార్పొరేషన్, కుమ్రమేం ఆదివాసీ కార్పొరేషన్, ఎరుకుల కార్పొరేషన్, ఈ రకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే సార్, మీరు ఇప్పుడు అంటే ఇప్పుడే మన ఇంటర్వ్యూలో 2-3 టైమ్స్ కేసీఆర్ గారి గురించి వచ్చింది. సో మనం చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి, కేసీఆర్ ఫ్యామిలీ చెప్పేది ఏంటి, తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెలంగాణ లేకపోతే మీరు అనుకుంటున్నారా? లేదు సార్, వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పడం కదా, మీరు అనుకుంటారా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని? అంటే మరి అప్పుడు ఉద్యమం చేసింది, ఇదంతా చేసింది కూడా ఉద్యమాలు మీరు చేయలేదా? చేసాం. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని సకల జనులందరూ కూడా, కానీ ఎందుకు సార్ మరి ఒకరికే క్రెడిట్ వెళ్ళింది? ఎవరికి క్రెడిట్ వెళ్ళలే. ఎవరు కేసీఆర్ కి ఎట్లా క్రెడిట్ వెళ్తుంది, ఎట్లయితది? మరి ఆయనే చేశారు కదా సార్, ఎట్లా చేశారు? ఫ్యామిలీ చేశారు. పదవులు ఇచ్చేసారు. ఈ రోజు జయశంకర్ లాంటి వాళ్ళు, ఈ రోజు కోదండరామ్ లాంటి వాళ్ళు, ఈ రోజు జేఏసీలను ఫామ్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా ఏకతాటి పైన తీసుకొచ్చిన వాళ్ళు వారు కదా. కాబట్టి అతని కుటుంబమే ఉద్యమాలు చేయలేదు. అందరు తెలుసు. ఈ రోజు పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అందరు కూడా ఒక జేసీగా ముక్కుముడిగా, అందులో నేనే కావచ్చు, మీ మీడియా మిత్రులు కావచ్చు, అందరు కూడా అంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఈ రోజు సోనియా గాంధీ గారు ఆ రోజుల్లో ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని డిక్లేర్ చేయకపోతే, మరి ఒకవైపున అధికారాన్ని కోల్పోతామనే తెలిసి కూడా మరి తెలంగాణ రాష్ట్రాన్ని డిక్లేర్ చేయడం అంత ఆషామాసి కాదు. మరి అంత పెద్ద నిర్ణయాన్ని ఈరోజు సోనియా గాంధీ గారు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రాన్ని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అతను ఒక్కటి చేయడం వల్ల కాదు. ఈరోజు సరే దానికి నాయకత్వం వహించడంలో చాలా మంది ఉన్నారు. ఈరోజు కోదండరామ్ గారు ఉన్నారు, అదేవిధంగా చనిపోయిన జయశంకర్ సార్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా తెలంగాణ ఉద్యమాలలో. అతను ఒకటి చెప్పారు, ఉస్మానియాకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉండే ప్రొఫెసర్సే కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఆత్మహత్యలు చేయడమే కావచ్చు, చాలా మంది ఉన్నారు. కాబట్టి అతను ఒకరి క్రెడిట్ కాదు, తెలంగాణ ఉద్యమం అంటే అందరు చేసిందే. అదే వాళ్ళు అదే చెప్తున్నారు కదా సార్, బంగారు తెలంగాణ తెచ్చి రేవంత్ రెడ్డికి ఇస్తే ఇప్పుడు ఏమీ లేవని చెప్పి, బంగారు తెలంగాణ తెచ్చి రేవంత్ రెడ్డి గారికి ఇయలే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఈ రోజు ఆ యొక్క నియంత పాలన ఖతం చేసుకొని ప్రజాపాలన తీసుకురావడం అనేది జరిగింది. ఈ రోజు తెలంగాణ వచ్చినటువంటి అధికారంలో ఎవరు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉందా? 10 సంవత్సరాలు పాలించింది వారు. మిగులు బడ్జెట్ ని అప్పుల పాలు చేసిన వాళ్ళు. ఈ రోజు మిగులు బడ్జెట్ ఉన్నది, ఈ రోజు అప్పుల పాలనే పరిస్థితి మన అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు 10 సంవత్సరాలు అంటే చనిపోయేంత వరకు కుటుంబం అంతా ఉన్నంత రోజు వాళ్ళ అధికారంలో వాళ్ళేమన్నా రాజులేంటిది. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బద్దంగా ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారు. ఏ ప్రభుత్వం ఏ టైం వరకు ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. 10 సంవత్సరాలు పాలించి సరిపోయింది అనుకొని గద్దె దించి పామహోచి పరిమితం చేశారు. ఈ రోజు ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈ రోజు ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి నేను ఏమంటుంటే, ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, కానీ ప్రజలకు అనుగుణంగా పనులు చేయాలి. ఈ రోజు మేమంతా కూడా ప్రజాప్రభుత్వంలో ఈరోజు చాలా రకాలుగా ఈరోజు ప్రతిపక్షాలకు ఒకటి స్వేచ్ఛ ఇచ్చినాం, ప్రతి ఒక్కరు స్వేచ్ఛ ఇచ్చాం, ధర్నా చాకులను ఎత్తివేసినాం. ఈ రోజు ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకులు ఉండాలి, అప్పుడే ప్రభుత్వాలు కలుపులు కలుగుతాయని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు కేటీఆర్ గారు అంటే కొన్ని విషయాల్లో అంటున్నారు, 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయకుండా మా మీద లేనిపోని కేసులు పెడుతున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు అదే విషయం పైన మహా న్యూస్ మీద దాడి కూడా చేశారు కదా. సో వీటన్నింటినీ మీరు ఎలా సమర్థిస్తారు? అదొక మూర్ఖపు ఆలోచన కేటీఆర్ గారిది. ఎందుకంటే మీడియా సంస్థల మీద దాడులు చేయడం మంచిది కాదు. అదే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం ఆంధ్ర మీడియాని గుర్తురాలి, ఏ మీడియాని గుర్తుకురాలి. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఆంధ్ర మీడియాని ఇదనే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు మేము చేసేటేమన్నా మ్యాక్సిమంగా 99% మేము చేసాం. ఒక మహిళలకు పెన్షన్ ఇవ్వడం మినాయిస్తే, అంటే తులం బంగారమే కావచ్చు. సరే, దాంట్లో 6 గ్యారెంటీల్లో సబ్ గ్యారెంటీల కింద కొన్ని ఉన్నాయి. వాస్తవ ప్రధానమైన ఏంటిది? ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్, 10 లక్షల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్, అదే విధంగా విద్యుత్. సరే, ఈ ఉచిత బస్సునే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే మగవాళ్ళకి ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు సార్, ఏం చెప్తారు దీనికి? దేనికి? మేము మేనిఫెస్టోలో డిక్లేర్ చేసింది మహిళల కోసం, మగవాళ్ళకి ఇవ్వాలని మేము దాంట్లో డిక్లేర్ చేయలేదు. సరే, ఒక ప్రభుత్వం అధికారంలో రావాలంటే కొందరికి అనేక రకమైన సమస్యలు ఉంటాయి, అనేక రకమైన ఇబ్బందులు ఉంటాయి. సరే, మేము పెట్టిన డిక్లరేషన్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్న అనుకునేది చేస్తున్నామా లేదా? ఈ రోజు మేము చేయకూడదా అంటే మహిళలకు ఇవ్వకూడదా? కాబట్టి మేము 6 గ్యారెంటీలో ఏ గ్యారెంటీ అమలు చేస్తామో ఈ రోజు చరిత్రలో నిలిచిపోయేటప్పుడు ప్రతి సంవత్సరాల కాలంలో. సరే, ఆ 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు?
ఎవరికి ఏ సామాజిక వర్గానికి ఏమైనా న్యాయం చేశారా? ఈ రోజు దళితులకి, బీసీలకి, మైనారిటీలకి, ఎవరికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎవరికి ఏమైనా న్యాయం చేసింది ఉందా? ఈ రోజు మేము సంవత్సరంన్నర కాకంటే ముందే మేము పేదోళ్ళ కోసం వాళ్ళ పక్షాన్ని ఆలోచన చేసి ఈ రోజు పేదోళ్ళకి కేంద్రం ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున నిధులు ఇస్తున్నాం. అదేవిధంగా చరిత్రలో నిలిచిపోయేట ఏ రాష్ట్రంలో కూడా ఉండే విధంగా మేము ఈరోజు సన్న బియ్యం పేదోళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళ హయాంలో రేషన్ కార్డులు ఈ రోజు ప్రతి కుటుంబంలో రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఆల్రెడీ నా నియోజకవర్గం ఇప్పటికీ 10,000 రేషన్ కార్డులు దాటినాయి కావచ్చు. ప్రతి పేదవానికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇస్తున్నారు ఆల్రెడీ. మీరు కూడా చాలా మంది తెలుసుకోండి, కంపల్సరీ ఆల్రెడీ రేషన్ కార్డు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, రైస్ కూడా తీసుకుంటున్నారు. నేను ఏమంటున్నా అంటే ఇట్లా చేసేది చాలా. మొన్న 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా కింద మేము డబ్బులు ఇచ్చినాం, 2 లక్షలు రుణమాఫీ చేసినాం. మేము ఇంకా చేసేది చాలా ఉన్నాయి. సంవత్సరాల కాలంలో చేసిన చాలా ఉన్నాయి. వాళ్ళు 10 సంవత్సరాలు కేవలం రైతుల్ని, రైతు భరోసా పేదను మోసం చేశారు తప్ప ఒక్క రూపాయి కూడా వాళ్ళు మాఫీ చేయలే. ఏ రైతులకు ఉచిత ఎరువులు వేయలే, ఎవరికి ఉద్యోగాలు రాలే, ఎవరు కూడా ఏం చేయలే. కాబట్టి వాళ్ళు చేసిన దోపిడీ అంత ఇంత కాదు కదా. కానీ ఈ రోజు మేము తక్కువ కాలంలో, మేము ఇంకా పాలించేది 3.5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు మేము వచ్చింది అధికారంలో వచ్చి 1.5 సంవత్సరం కాలం మాత్రమే అవుతుంది. అయినా ఇన్ని చేస్తూ పోతున్నాం. మరి వాళ్ళు చేసింది ఏంటిది సార్? ఇన్ని చేసినా కూడా జనాల్లో ఒక నెగటివిటీ అనేది వచ్చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. హైడ్రా సార్, హైడ్రా వల్ల అంటే సామాన్యులకు అన్యాయం జరుగుతుందని కానీ ఇవన్నీ అంటున్నారు కదా. సో ఇప్పుడు ఒక టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసుకుంటే గనక ఒక స్ట్రాంగ్ ప్రభుత్వం అది, అండ్ బీజేపీ చూసుకుంటే చాప కింద నీరులా ఇప్పుడు విస్తరిస్తుంది. సో ఈ 2 ప్రభుత్వాల మధ్య ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ ఫ్యూచర్ లో నిలబడుతుంది అంటారా? బీఆర్ఎస్ స్ట్రాంగ్ అనేది మీరంటారు. బీఆర్ఎస్ ఎక్కడ కూడా అడ్రస్ కూడా లేదు. వాళ్ళకి ఎమ్మెల్సీలో అభ్యర్థులు నిలబెడతాడు, అభ్యర్థులు దొరకలే. ఎంపీ దాంట్లో గుండు 0. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు మీరు అనుకుంటారు కావచ్చు, జనాలు ఎవరు కూడా అనుకోవడం లేదు వాళ్ళని స్ట్రాంగ్ ఉన్నారు అనేది. ఇంకొక హైడ్రా విషయం మీరు తీశారు. ఈ రోజు ఎంతమంది సఫర్ అవుతున్నారు హైడ్రా వల్ల. ఈ రోజు మొత్తం కూడా ఒక రకంగా మునిగిపోతూ, టౌన్ అంతా కూడా, సిటీ అంతా కూడా మునిగిపోతూ, నీటి జలమయం అవుతూ, చెరువులు ఉండాల్సిన నీళ్లు ఈ రోజు ఇళ్లలో వస్తుంది. కారణాలు ఏంటిది? ఈ రోజు చెరువులని కూడా కబ్జా కావడం. ఈ రోజు సామాన్యులు ఎందుకు ఇబ్బంది పడతారు అంటే వాళ్ళందరూ కూడా చెరువులను కబ్జా చేసి సామాన్యులు ఉన్నారా? ఈ రోజు చెరువులను కబ్జాలు చేసిన వాళ్ళు ఈ రోజు ఉన్నతంగా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు చెరువులు అట్లాంటి చెరువులను కబ్జాలు చేస్తారు తప్ప పేదవాళ్ళు ఎవరు కూడా అలాంటి చిన్న చిన్న కుంటల్ని కావచ్చు, చెరువులు కావచ్చు, పేదవాళ్ళు ఎవరు కూడా ఈ రోజు స్వాధీనం చేసుకోరు, అట్లాంటి కబ్జాలు చేసుకోరు. దీని వెనుక పెద్దల హస్తం ఉంటది, పెద్దవాళ్ళే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా ఎవరికి కూడా వదలకూడదు. తప్పకుండా అట్లా ఎక్కడైతే చెరువులకు మార్చున్నాయో ఆ యొక్క FTL ఏదైతే బౌండరీ ఉంటుందో ఆ FTL బౌండరీలో ఎవరు కూడా ఇల్లు కట్టదనే కాన్సెప్ట్ తోటే మరి ప్రత్యేకించి ఒక హైడ్రాని ఏర్పాటు చేయడం అనేది. హైడ్రా వల్ల ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. ఈ రోజు జనం అందరూ కూడా జై కొడుతున్నారు. ఆ విషయంలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. హైడ్రాతో ఎక్కడ చూసినా ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు ఎవరో కొంతమంది మాట్లాడినంత మాత్రాన జనాల నుంచి వ్యతిరేకత కరెక్ట్ కాదు కదా. నష్టపోయినా కూడా నష్టమే కదా సార్. ఒక్కో నష్టపోతారంటే చెరువులలో కట్టాలని చెప్పిండ్రు అంటే ఓకే కట్టొద్దు, బట్ ఆ పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వమే కదా. గత ప్రభుత్వం ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. అంటే అప్పుడు సరే దానికంటే ముందు అనుకుంటారు, దానికంటే మీ ప్రభుత్వమే కదా సార్, దానికంటే ముందు మీదే జరిగిందన్న కదా. జస్ట్ దానికంటే ముందు ఆ ప్రభుత్వం ఉండొచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొచ్చు. మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు కోరుకున్నాం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పాలకులు మనకు అన్యాయం చేస్తున్నారు, మన ప్రాంతానికి నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు చేపడతలేరు అనే కాన్సెప్ట్ తోటే కదా వాళ్ళకి వ్యతిరేకంగా మనం పోరాటం చేసినాం. కాబట్టి అందుకే అంటున్నా, ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే అన్యాయాలు జరిగినాయో వాటిని అన్నిటి కూడా బయటికి తీసుకొచ్చేసి ఈ రోజు ప్రజాప్రభుత్వం ఇప్పుడు మేము నడిపించేటట్టు ఆ 10 సంవత్సరాలు వాళ్ళు చేసేది ఉండే. ఇలాంటి చెరువుల ఆక్రమణ కావచ్చు, ఒక సిటీని అందంగా తీర్చిదిద్దే కార్యక్రమం, సుందరీకరణ చేసే కార్యక్రమం వాళ్ళు కూడా చేసేది ఉండే. మరి ఫ్లడ్లలో విచ్చలవిడిగా మరి వాటర్ వచ్చేసి ఇళ్లలో సొచ్చుకుపోయి చాలా మందికి ఇబ్బంది లేదు. మంచిది కాదు కదా. కాబట్టి ఇట్లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని హైడ్రాని ఏర్పాటు చేశారు తప్ప ఎవరో ఆ కబ్జాదారులకు అన్యాయం జరుగుతుంది అంటే వాళ్ళందరూ ఉన్నతంగా డబ్బులున్న వాళ్ళే అట్లాంటి భూములు కబ్జా చేయడం అనేది జరిగేది. అందుకే అట్లాంటి వాళ్ళని ఎవరిని కూడా చిన్నోడు పెద్దోడు అని తేడా లేకుండా ఎవరున్నా అధికార పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తి ఉన్నా వాళ్ళ ఇళ్ళని కూలగొట్టడమే ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం. ఓకే సార్, ఇప్పుడు పిఆర్ఎస్ వరకు చూసుకుంటే వాళ్ళు ఒక రకమైన ఆరోపణలు చేస్తారు. ఇక బీజేపీ వాళ్ళు చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మైనారిటీ ప్రభుత్వం అని అంటున్నారు సార్, దీనికి ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కుల మతాలకు అతీతంగా ఉండే ప్రభుత్వం. ఈ రోజు హిందూ, ముస్లిం, సిక్, సాయి అందరు రావాలనేది కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానం. వాళ్ళది మతతత్వ పార్టీ. ఈ రోజు మతాల మధ్య చిచ్చు పెట్టి ఈ రోజు రాజ్యాధికారం కావాలని కోరుకున్న వాళ్ళు బీజేపీ వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది కాదు. ఏ మతమైనా భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం,
భిన్న మతాలు ఉంటాయి, భిన్న కులాలు ఉంటాయి, భిన్న రకమైన సంస్కృతి, భిన్నమైన కల్చర్ ఈరోజు భారతదేశానికి ఉంది. ఏ దేశానికి ఇట్లాంటి కల్చర్ లేదు. అలాంటి భిన్నత్వం ఏకత్వం భారతదేశంలో మనమంతా సమానులే, మనమంతా ఒకటనే కాన్సెప్ట్ తోటి మనం పోతాం తప్ప ముస్లింలను వేరుగా, క్రిస్టియన్లను వేరుగా, అదేవిధంగా సిఖ్లను వేరుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ చూడదు. భవిష్యత్తులో కూడా అట్లాంటి పరిణామాలు ఎదుర్కోదు. తప్పకుండా అందరు రావాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం ఉద్యమం చేసి అనేసి. ఇప్పుడు ఓకే, పోరాటాలు చేసాం, ఉద్యమాలు చేసాం, మన తెలంగాణ మనం తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు యాజ్ ఎ ఉద్యమకారుడుగా మీరు చెప్పండి, మనం అనుకున్నది మన రాష్ట్రానికి మనం సాధించామా? 100% అందరి లక్ష్యం ఏంటిది? ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం కావాలని మనం కోరుకున్నాం. ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం సాధించడం మనం ప్రధానమైన లక్ష్యం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అది ప్రధానమైన ఎజెండా. సాధించిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు నియామకాల విషయం చేపట్టాలి. మేము ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఆల్రెడీ ఉద్యోగాలు ఇప్పటి వరకు ఈ సంవత్సరాల కాలంలో 60,000 పైచలకు ఉద్యోగాలు ఇచ్చినాం. దాంతోపాటు మిగతా నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా నీళ్ల విషయంలో మేము నిన్ననే పవర్ ప్రైవేటేషన్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమ గారు పవర్ ప్రైవేటేషన్ బంకచర్ల మీద దానికి సంబంధించిన అంశాల మీద, గోదావరి నది జలాల మీద నిన్ననే పవర్ ప్రైవేటేషన్ పెట్టడం అనేది జరిగింది. ఆ 10 సంవత్సరాల కాలంలో మనకు ఉండాల్సిన నీటి వాటని పూర్తి స్థాయిలో వదిలేసి ఆంధ్రకి దారదత్తం చేశారు. ఆ విషయంలో పవర్ ప్రైవేటేషన్ జరిగింది. అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలు అయితే మేము చేపడుతున్నాం. కాబట్టి ఆ లక్ష్యాల వైపు మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే అంటే ఆ దిశగా అడుగులు వేస్తున్న తరుణం మీ అందరికీ చూస్తున్నారు. అదే రకంగా మేము ముందుకెళ్తాం. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ అప్పులు చేసింది అని అంటున్నారు. సరే, ఇప్పుడు ఆ అప్పులని ఎలా తీర్చాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలి అనే మాట రేవంత్ రెడ్డి గారిని అడిగితే నన్ను కోసినా నా దగ్గర ఏం లేవు అని ఆయన సమాధానం చెబుతున్నారు. ఈ సమాధానం వల్ల తెలంగాణ ప్రజలు ఎలా ధైర్యంగా ఉంటారు, అంటే ఎలా ఇన్ ఫ్యూచర్ లో డెవలప్ చేస్తారని అనుకుంటారు సార్? గౌరవ ముఖ్యమంత్రి కోరుకునేది ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రంలోని మేధావర్గానికి, ముఖ్యంగా ఉద్యోగస్తులకి, అదేవిధంగా ఉపాధ్యాయులకి, ఎవరైతే ప్రభుత్వం నుంచి జీతాలు పొందేటువంటి వ్యక్తులు ఎవరెంతమంది అవుతున్నారో అట్లాంటి వారికి ఉన్న వాస్తవాన్ని చెప్పడం అనేది జరిగింది. వాస్తవంగా వాళ్ళు మాకు అదనంగా డిఏలు ఇవ్వాలని, అదనంగా మాకు కొంత అలవెన్స్ పెంచాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ ఇచ్చేటువంటి పరిస్థితులు లేం అనే విషయాన్ని తెలియజేశారు తప్ప, లేకపోతే రాష్ట్రం అంతా కూడా ఇంకేదో అసలు మనం ఏం చేయలేం, లేకపోతే రాష్ట్రాన్ని మొత్తం ఉన్న భూముల్ని అమ్మేద్దాం అనే కాన్సెప్ట్ కానే కాదు. అంటే ఉన్న పరిస్థితులు ఇవి ఉన్నాయి, కొంత మెరుగుపడడానికి కొంత సమయం పడుతుంది అనే కాన్సెప్ట్ తోటి ఉన్న వాస్తవాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉన్న వాస్తవాలు నిజాలు చెప్పి రాజకీయం చేయడమే మంచిది, కానీ అబద్ధాలు చెప్పి రాజకీయం చేయడం మంచిది కాదనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా స్పష్టంగా ఉన్న నిధులు ఉన్నాయా లేవా, ఆ నిధుల్ని ఏ రకంగా సమకూర్చాలి, ఏ రకంగా వాడుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. అందుకే వాళ్ళందరికీ మేము ఇవ్వమనే కాన్సెప్ట్ కాదు, కానీ ఉన్న సిచ్యువేషన్ సందర్భం మీద ఉంది కాబట్టి మీరు కొంత ఓపికతో నుండి చేస్తాం కానీ కొంత సమయం పడుతుంది అనే విధంగా తన యొక్క ఆవేదనని తెలపడం అనేది జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ఈటెల రాజేందర్ గాని ఇలా కొంతమంది చూసుకుంటే ఆయన్ని ఒక సైకో అని ఇలా తిట్టడం జరుగుతుంది కదా, అసలు ఈ వ్యాఖ్యల్ని ఎలా తీసుకుంటారు సార్ యాజ్ ఎ కాంగ్రెస్ లీడర్ గా మీరు? ఎందుకు సైకో, ఏ విషయంలో? నేనైతే వాస్తవంగా మీరు అన్ని మాటలకు తెలియదు కాబట్టి ఈ విషయంలో అందరూ నాకు తెలియదు. సరే, ఇంకేమైనా ఉంటే కాళేశ్వరం పేరు మీద కేసీఆర్ కి మద్దతుగా ఇచ్చి ఉండొచ్చు, ఇంకేమైనా చేసి ఉండొచ్చు. సిచ్యువేషన్ బట్టి అతని గురించి నేను ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవన్నీ చూసుకుంటే గత ప్రభుత్వం చాలా చేసింది, ఫోన్ ట్యాపింగ్ చేసింది, అన్ని చేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అలా ఏమన్నా ఫోన్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కుటుంబాలన్నీ కూడా స్వచ్ఛగా నిద్రపోవచ్చు. అలాంటి ట్యాపింగ్లు మా దగ్గర ఉన్నాయి. ఈ రోజు అట్లాంటి వ్యవహారం ప్రజాప్రభుత్వం చేయదు. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాంటి ట్యాపింగ్ విషయంలో జోలికి వెళ్ళరు, అలాంటి ట్యాపింగ్ చేయించుకోరు. స్వచ్ఛగా వ్యక్తిగతంగా చాలా ప్రశాంతంగా తెలంగాణ ప్రజలు బతుకుతారు, ఎలాంటి సందేహం లేదు. సార్, మరి 10 ఏళ్లలో బయటకు రాని కేసులన్నీ ఇప్పుడే బయటకు వస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి. కేసీఆర్ ఒక ఈ ఫోన్ ట్యాపింగ్ అది ఇది అని చెప్పేసి, కవిత గారు లిక్కర్ స్కామ్, ఈ కేటీఆర్ గారు కూడా చాలా కేసులు సార్. ముగ్గురు మీద ఎట్ టైం అన్ని వచ్చేస్తున్నాయి. అంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు కావాలని పెడుతున్నారా? కావాలని పెట్టాలంటే ఇప్పటికీ వాళ్ళ అయ్యా కొడుకుల్ని బిడ్డతో సహా జైలుకు పంపేవారు. అతను అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఎవడైతే తప్పులు చేశారో ఆ తప్పులు అనుభవించక తప్పదు, తప్పకుండా తిన్నదంతా కూడా కక్కిస్తాడు.
అట్లా అనుకుంటే ఏదైనా కేసులు పెట్టి ఇప్పటికీ జైల్లో తోసేవాళ్ళు. కానీ ఎందుకు యాజ్ ఎ చట్ట ప్రకారం వెళ్ళాలి, ప్రజాస్వామ్యబద్ధంగానే మనం ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి ముందుకెళ్తుండే తప్ప అట్లా కక్ష సాధింపు చేయాలనుకుంటే అది ఎప్పుడో చేసేవారు. మరి కేటీఆర్ గారు అంత ధైర్యంగా ఎలా చెప్తున్నారు సార్ పబ్లిక్ గా? ఏంటిది అంటే కావాలని ఈ హామీల గురించి మేము అడుగుతాం కాబట్టి అతన్ని ఎన్ని హామీలు అడిగినా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. హామీల విషయంలో ఎలాంటి వాళ్ళు ఏం అడుగుతారు, మేము చేసేది ఇంకేముంది చెప్పండి. మ్యాక్సిమం అన్ని చేసినామంటున్నాం. ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఒక పెన్షన్ ఇస్తే మ్యాక్సిమం మేము అన్ని కంప్లీట్ చేసినట్లే. మేము ఇచ్చిన హామీలన్నీ మ్యాక్సిమం 6 గ్యారంటీలలో మేము అన్ని కంప్లీట్ అయినట్టే. ఒక పెన్షన్ మాత్రమే పెండింగ్ ఉంది. దాని విషయంలో కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. ఇంకేమున్నాయి, తులం బంగారం సరే ఇస్తాం. మేము ఏమంటున్నాం, ఆర్థికమైన పరిస్థితి వస్తుంది. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాం కదా. గ్యాస్ సిలిండర్ మీరు ఎక్కడైనా పోయి ఎంక్వైరీ చేసుకోండి. గ్యాస్ సిలిండర్ అనేది ప్రతి కుటుంబానికి 500 చొప్పున మేము ఇస్తున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షల డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు ఏం పెండింగ్ ఉన్నా చెప్పండి. ఏమైనా మీ దృష్టిలో ఇది సార్ మీది అన్నది ఇది పెండింగ్ లో ఉందని చెప్పండి. సార్ మాకైతే గ్యాస్ సిలిండర్ రాలేదు సార్. ఎందుకు రాలేదు ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఏమైనా చిన్న మిస్టేక్ల వల్ల ఏమైనా కొందరికి రాకపోవచ్చు తప్ప 100% ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ వస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పేదవాళ్ళలో కొంతమంది అంటే వాళ్ళు గతంలో అప్లై చేసే విధానం కావచ్చు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏదో చిన్న మిస్టేక్లతో కొన్ని కుటుంబాలకు రాస్తలేవు. అదేవిధంగా చాలా మందికి వచ్చినా బయట పట్టుకునే మాట్లాడతారు. ఎందుకంటే గ్యాస్ అనేది డైలీ మనకు కనబడదు కదా. ఒక 3 నెలలకు 4 నెలలకు గ్యాస్ సిలిండర్ అయిపోతుంది. అంటే అంత పెద్ద ప్రామాణికంగా చూసుకోరు. ఇంతే కదా, అది తెలియదు కూడా. చాలా మందికి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ అయితే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ నిజంగానే కేంద్రంలో మన ప్రభుత్వం ఉంటే డైరెక్ట్ 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చేవాళ్ళం. కానీ ఈ రోజు వీళ్ళు కట్టేటువంటి డబ్బులు కేంద్రానికి కడతాం, తర్వాత మిగతా డబ్బులు ఏమో వాళ్ళ అకౌంట్లో మేము జమ చేస్తున్నాం. కాబట్టి ఆ రకంగా చాలా మందికి తెలియకుండా చాలా మాకు రాలేదు చెప్తున్నారు తప్ప నిజం చెప్పాలంటే ప్రతి కుటుంబానికి కూడా 500 చొప్పున మనం మిగతా ఏదైతే 500 పైన సంబంధించిన డబ్బులన్నీ కూడా వాళ్ళ ఛార్జెస్ మినహాయించి 250 ఇంకెంతో వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నాం. సో ఫైనల్ గా సార్ మీకోసం ఉన్న ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక ఆదివాసీ బిడ్డగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక పొలిటికల్ మంచి లీడ్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, నన్ను ఆ ప్రాంతానికి గెలిపించారంటే ఈ ప్రాంతానికి నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, అంటే మిగతా అంశాలు ఇంకేమైనా అభివృద్ధికి సంబంధించిన అంశాలు చేస్తారనే ఆలోచనతో నాకు ప్రత్యేకించి గెలిపించడం అనేది జరిగింది. కాబట్టి ఆ ప్రాంతానికి నీళ్ళకు సంబంధించిన అంశమైన, అదేవిధంగా ఆ ప్రాంతానికి సంబంధించిన మిగతా నిధులకు సంబంధించిన అంశమైన, ఇంకేం అంశమైనా ప్రత్యేకించి మంత్రివర్గానికి మంత్రులకి కోరుకొని నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. అదేవిధంగా ఏ నమ్మకంతో అయితే నన్ను ఈ యొక్క కుర్చీలో కూర్చోబెట్టారు అదే నమ్మకంతో ఆ ప్రాంత ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటా. కాబట్టి ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఒకటే, చాలా మంది ఇప్పుడు రేపటి ఎలక్షన్ కోసమో ఇంకా దేనికోసమో లేకపోతే ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా లేకపోతే నన్ను బదనాం చేసే విధంగా చేసే ప్రయత్నాలు జరుగుతాయి. అది కేవలం ఎలక్షన్ల కోసం తప్ప వేరే ఉద్దేశం కాదు. ప్రజల్ని కోరుకునేది ఒకటే, ఎవరైతే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మీ దగ్గర వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీరు అడిగేది ఒకటే, ఆ 10 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటిది? పేదోళ్ళకి ఇంద్రమ్మేళ్ళు ఇచ్చినరా? పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ 6 రోజులు ఇచ్చిరా? సన్నబియ్యం ఇచ్చారా? రేషన్ కార్డులు ఇచ్చారా? లేకపోతే 2 లక్షలు రుణమాఫీ చేశారా? లేకపోతే ఎట్ ఏ టైంలో 9 రోజుల్లో 9,000 కోట్లు 6 రోజుల్లో ఏమైనా డబ్బులు రిలీజ్ చేశారా? గ్రామాలకు ఏమైనా సీసీ రోడ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంకేమైనా చేశారా? లేకపోతే కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేశారా? ఏం చేశారు ఆ ప్రాంతానికి? ఈ రోజు నా నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మీ దగ్గర వచ్చే బీజేపీ బీఆర్ఎస్ లీడర్ అడగాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఈ 5 years లో కంప్లీట్ చేసేస్తారని మాటిస్తున్నారు. అయితే 100 అది చేసడం ఏంటి? ఇవన్నీ కూడా నా ఏరియాలో చేసేసాం. ఈ రోజు కడెం ప్రాజెక్ట్ మరమ్మతులే కావచ్చు, మిగతా రోడ్లే కావచ్చు, చాలా రకాల నా ప్రాంతంలో చాలా నిధులు తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఇంకా మనకు టైం ఉంది, ఇంకా అదనంగా నిధులు తీసుకొస్తాం. అదేవిధంగా ఇంకా ఏం కావాలన్నా విద్య, వైద్య, వ్యవసాయ పరంగా ఈ 3 అంశాల మీద ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఆ యొక్క ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే దిశగా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే సార్, మీ ఏజ్ చాలా చిన్నది. సో మీలాగా యంగ్ యువత ఎవరైతే పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా మంది అనుకుంటారు డబ్బులు కావాలని. వాస్తవంగా రాజకీయం అంటే డబ్బులు అవసరమే లేదని కానే కాదు. బట్ మనం కష్టపడే తత్వాన్ని బట్టి ఈ రోజు డబ్బులతో పని ఉండదు. ఆ రోజులు నా దగ్గర ఏ డబ్బులు లేకపోయినప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యా. నాకున్న టైం 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు 24/7 నేను తిరిగిన.
ఆ రకంగా తిరిగిన కాబట్టి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి చట్టసభలకు పంపించడం అనేది జరిగింది. అప్పట్లో మీ మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి కదా సార్, 2-3 కోట్లు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి అది ఇది అని చెప్పేసి కొన్ని ఛానల్ ఏవో చెప్పినట్టు విన్నాను నేను. దేనికి అంటే 2-3 కోట్లు ఇచ్చి సీట్ తీసుకున్నారు అని చెప్పేసి. నా దగ్గర ఉండడానికి తిరగడానికి డబ్బులు లేకపోతే డబ్బులు ఎక్కడ ఇస్తాం? అది మాట్లాడేటోళ్ళు 100 మాట్లాడతారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్వచ్ఛంగా కష్టపడేవాడికి అవకాశాలు ఇచ్చారు. చాలా మంది సీనియర్ జూనియర్ అని కాకుండా ఈ రోజు ఎవరైతే అక్కడ ఫిట్ అవుతారో, ఎవరైతే అక్కడ గెలవగలుగుతాడో అలాంటి వ్యక్తులకి ఈ రోజు సీట్ల పంపకం అనేది జరిగింది తప్ప ఎక్కడ కూడా డబ్బులు వ్యవహారం ఎక్కడ రాలే. మరి విడవంబోజు దగ్గర అసలు అక్కడ తిరగడానికే డబ్బులు లేవు. నేను ఎక్కడి నుంచి 3 కోట్లు ఇస్తే ఎట్లా పాసిబుల్ అయితే చెప్పండి. కాబట్టి అదంతా అవాస్తవం. అది మిగతా ప్రతిపక్ష నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి భద్రం చేయడానికి ఆ రకంగా మిగతా మీడియా ఛానల్లో మాట్లాడడం జరిగింది తప్ప ఎక్కడ కూడా ఎట్లా వ్యవహారం జరగలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. యువతను కూడా పాలిటిక్స్ లోకి రమ్మంటున్నారు సార్. మీకు ఎప్పుడు అండగా ఉంటారో డెఫినెట్ గా వచ్చే వాళ్ళు ఉంటే రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.